పాటు మంచి ప్రాఫిట్ అందించే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కోసం చూసేవారికి అలర్ట్. మీకోసం పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక మంచి పథకాన్ని అమలు చేస్తోంది. దీంట్లో రోజు 333 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు 17 లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. ప్రభుత్వ మద్దతుతో పాటు ఎన్నో స్పెషల్ ఫీచర్లున్న ఈ స్కీమ్ పేరు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్. ఇందులో కేవలం 100 రూపాయల పెట్టుబడి పెట్టడంతో స్టార్ట్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కింద 6.7% వడ్డీ రేటు అమలవుతోంది. ఏ వయసు వారైనా ఇందులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మైనర్లు కూడా వారి పేరెంట్స్ హెల్ప్తో సేవింగ్స్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండాక కొత్త కేవైసీతో పాటు న్యూ ఫామ్ని ఫిల్ చేయాలి. ఈ స్కీమ్ వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లుగా ఉంది. దీన్ని మరో 5 ఏళ్లు పొడిగించుకునే ఛాన్స్ కూడా ఉంది. మెచ్యూరిటీ పీరియడ్ ముగియక ముందే అకౌంట్ని క్లోజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. స్కీమ్లో చేరి 3 ఏళ్లు దాటాక ప్రీ క్లోజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కారణం వల్ల అకౌంట్ హోల్డర్ మరణిస్తే నామినీ ఈ స్కీమ్ బెనిఫిట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నామినీ కోరుకుంటే స్కీమ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ కింద నెలవారీ డిపాజిట్ రూల్ కాస్త భిన్నంగా ఉంటుంది. క్యాలెండర్ నెలలో 16వ తేదీకి ముందు అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రతి నెల 15వ తేదీలోపు డిపాజిట్ చేస్తుండాలి. ఒకవేళ 16 తర్వాత మంత్ ఎండ్ లోపు ఓపెన్ చేస్తే 16వ రోజు నుంచి మంత్ ఎండ్ లోగా మంత్లీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పై లోన్ ఫెసిలిటీని కల్పించడం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ప్రత్యేకత. అయితే ఈ లోన్ పొందడానికి కొన్ని షరతులు వర్తిస్తాయి. స్కీమ్లో చేరిన కనీసం 1 ఏడాది పాటు యాక్టివ్గా డిపాజిట్ చేసి ఉండాలి. డిపాజిట్ మొత్తంలో 50% వరకు లోన్ పొందవచ్చు. దీనిపై 2% వడ్డీ రేటు వర్తిస్తుంది. ప్రతిరోజు 333 రూపాయలు ఆదా చేయడం ద్వారా 17 లక్షల వరకు పొందవచ్చు. ఇవి ఇన్వెస్ట్ చేస్తే నెలకు 10,000 రూపాయలు అవుతుంది. అంటే ఏడాదికి 1,20,000. ఇలా క్రమం తప్పకుండా 5 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 6 లక్షల పెట్టుబడి అవుతుంది. దీనిపై 6.7% వడ్డీ రేటు లెక్కిస్తే వడ్డీ 1.13 లక్షల రూపాయలు అవుతుంది. మెచ్యూరిటీ పూర్తయ్యే నాటికి మొత్తంగా 7,13,000 రూపాయలు అవుతుంది. ఇదే స్కీమ్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తే గడువు ముగిసే నాటికి పొదుపు చేసిన మొత్తం 12 లక్షల రూపాయలు అవుతుంది. దీనిపై వడ్డీ 5,08,546 రూపాయలు దక్కుతుంది. అంటే అసలు వడ్డీ కలిపి మొత్తం 17,08,000 రూపాయల వరకు లభిస్తాయి. నెలకు 10,000 బదులుగా 5,000 సేవ్ చేస్తే 10 సంవత్సరాల మెచ్యూరిటీ గడువు పూర్తయ్యాక 8,54,272 రూపాయలు అవుతుంది.